ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ప్రజానాయకుల గురించి, మన ప్రజల గురించి ఒక 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలవాలంటే నేను గెలవాలి అని చెప్పని ఒకరికొకరు పోటీలు పడుతున్నారే తప్ప ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేస్తే మన మాట వింటారు, ప్రజలకి ఏ సహాయం మనం అందించాలి, ఏ సహకారం అందించాలి, వాళ్ళకి ఏమి మనము మంచి చేస్తే మనకు ఓట్లు పడతాయి అన్న ఆలోచన ఒక్క రాజకీయ నాయకుడికి లేదు. నేను పింఛన్లు ఇస్తాను, నేను అది ఇస్తాను, నేను ఇది ఇస్తాను, నేను ఏమేమో చేసేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల మందికి అన్ని లక్షల మందికి అని చెప్తున్నారు జగన్. నేను ఏదేదో చేస్తానని చెప్పని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నేనేదో చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో చేసి ఇరగదీస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం చేశారు, ఏం చేస్తారని చెప్పని అంటున్నాడు కేసీఆర్. మోదీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, ఏం చేశాడు అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు, కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నారు. అసలు ఏంటండి, అసలు ఈ రాజకీయము దేనికోసము, ఎవరి కోసము, ఎందుకోసము, ఎవరి గురించి, ఎవరిని సాధించడానికి మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది అంతుపట్టడం లేదు. నేను ఏదో చేస్తాను, ఏదో ఇరగదీస్తానని చెప్పని 5 సంవత్సరాలు పరిపాలించాడు జగన్, ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తాడని ప్రజలు నమ్ముతారా? నమ్మారా? నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రలైనవి అని ఆఖరికి డబ్బులు ఇచ్చి కొనుక్కొని డబ్బులతోనే వ్యవహారం నడిపిస్తూ ఆఖరికి గెలిచిన తర్వాత భస్మాసురుడు పెట్టినట్టు చేతులు భస్మాసురుడు ఆయన నెత్తి మీద పెట్టుకుంటే జగను ప్రజల నెత్తి మీద పెడతాడు. ఇది మాత్రం 100% గ్యారెంటీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారనంటే హైదరాబాదులో హైటెక్ సిటీ పెట్టడం వల్ల హైదరాబాదు ఎంత డెవలప్ అయ్యింది, ఎంతమంది జనాలు ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. హైదరాబాదులో ఉన్నవాళ్ళు 10% అయితే బయటి వాళ్ళు వచ్చి బతికేదే 90% బతుకుతున్నారు ఇక్కడ. మీరు అది గ్రహించండి. సాఫ్ట్వేర్లు కానీ, లేబర్ కూలీలు కానీ, పెయింట్లు వేసే వాళ్ళు కానీ, కార్పెంటర్లు కానీ, వాచ్మెన్లు కానీ, సెక్యూరిటీలు కానీ, హాస్పిటల్స్లో కానీ, అపార్ట్మెంట్లలో కానీ, ఎక్కడ కూడా బయట వాళ్ళే ఉన్నారు 90%. దేనివల్ల? హైటెక్ సిటీ పెట్టడం వల్ల, హైటెక్ సిటీకి సాఫ్ట్వేర్లు రావడం వల్ల, ఆ సాఫ్ట్వేర్లకి ఇళ్ళు కావాలి, ఆఫీసులు కావాలి, అపార్ట్మెంట్లు కావాలి, వీటన్నిటికి కూడా మనుషులు కావాలి. కాబట్టి జనాలంతా హైదరాబాదును చుట్టేశారు, నింపేశారు, అల్లా కల్లోలం చేసేశారు. ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చిపెట్టారు కాబట్టి. ఇప్పుడు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా జరగాలి అని అంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే, అక్కడ హైటెక్ సిటీ లాంటి కంపెనీలు పెట్టాల్సిందే, ఆంధ్రప్రదేశ్ కూడా చక్కటి బంగారంలాగా డెవలప్ అవ్వాల్సిందే, బంగారంలాగా మెరవాల్సిందే. జగన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సంపాదించుకోవడం తప్ప జనాలకు పెట్టే ఉద్దేశం లేదు, పెట్టడు, పెట్టబోడు. మీరు ఎట్టి పరిస్థితిలోనూ జగన్ని మాత్రం నమ్మొద్దు, నమ్మితే నాశనం అయిపోతారు. ఇది మాత్రం పక్కా గ్యారంటీగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. తిరుపతిని కూడా అల్లా కల్లోలం చేసేసాడు. తిరుపతిలో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్లుగా టికెట్లు అమ్ముకోవడం, అంతా వాళ్ళ క్రిస్టియన్ జనాలే ఉన్నారు తిరుపతిలో, కానీ తెలుగువాడు ఎవడు లేడు అక్కడ. అంత నాశనం చేసి పడేశాడు తిరుపతిని. గుర్తుంచుకోండి ప్రజలారా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ గారు, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మీద బీజేపీ, వీళ్ళిద్దరు కలిసి బీజేపీ మీద. ఏమిటండి రాజకీయాలు? ఎవడికి వాడే సంపాదించుకొని, ఎవడికి వాడే సెక్యూరిటీలను పెట్టుకొని, ఎవడికి వాడే బతికి, ఎవడికి వాడే ముందుకెళ్ళాలి, ఎవడికి వాడే బతకాలి, కోట్లు సంపాదించుకోవాలన్న ఆలోచన తప్ప రాజకీయ నాయకులకి ప్రజల మీద ఏమాత్రం కూడా అభిమానము, ప్రేమ, వాళ్ళకి ఏదో చెయ్యాలన్న ఇంగిత జ్ఞానం ఎవరికైనా ఉందా? ఎవడికి ఉంది?
10 సంవత్సరాలు పరిపాలించాడు కేసీఆర్. ఏం చేశాడు? ఏం పొడుగు చేశాడు ప్రజలకి? ఏమీ లేదు. ఉన్నాయన్నీ కూడా రేట్లు పెంచేసి గోవిందా అనిపించాడు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఏం చేశాడు? ఈ ప్రమాణాలు చేశాడు, ఆ ప్రమాణాలు చేశాడు, ఇంతవరకు ఏమీ చేయలేదు. ఏ పథకాలు అమలుపరిచాడు? ఏ పథకాలు ముందుకు తీసుకొచ్చాడు? ఎవరికి సహాయం చేశాడని అంటాడు కేసీఆర్. ఆయన ఏం చేశాడు ఉన్నప్పుడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అంటారు, బట్టి విక్రమార్క గారు అంటారు. వీళ్ళందరూ కూడా ఒక కుమ్ముక్కులాగా అయిపోయి జనాలు, రాజకీయ నాయకులు జగన్ మంచోడు అనడానికి లేదు, చంద్రబాబు నాయుడు మంచోడు అనడానికి లేదు, పవన్ కళ్యాణ్ మంచోడు అనడానికి లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి మంచోడు అనడానికి లేదు, ఇటు మోదీ, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మంచోళ్ళు అనడానికి లేదు, ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మంచోళ్ళు అనడానికి లేదు. ఎందుకు లేదంటారా? వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర పెట్టి గూడు పుటాని చేసే గుప్త నిధుల దొంగలు వీళ్ళు. గుప్త నిధుల దొంగలు వీళ్ళంతా. ప్రజలని దోసుకోవడానికే తప్ప ప్రజలని బాగు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కడికైనా ఉందేమో చూపించండి. ఎన్టీ రామారావు లాంటి మనిషిని తీసుకొచ్చి పెట్టండి మీరు. ఎన్టీ రామారావు లాగా పరిపాలించే మనిషి ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించండి. అప్పట్లోనే ఆయన ఎంత మంచి పనులు చేశాడు, ఎంత ప్రజలకి ఎంత సహాయం చేశాడు. నెలకి ₹1 జీతం తీసుకుంటూ ఆయన ప్రజలకి ఎంతో సేవ చేశాడు. ఆ విధంగా ఏ నాయకుడు చేస్తాడండి చెప్పండి? ఎప్పుడైనా ఉన్నాయా ఇంత దౌర్జన్యాలు? ఒక్కడి మీద ఒకళ్ళు, ఒక్కడికి 2 పెళ్ళాలైతే దాని మీద ఇది, దీని మీద అది చెప్పుకున్నట్టు, నువ్వు కేసీఆర్ని తిడితే కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిడితే రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ని తిడతాడు, బట్టి విక్రమార్కుడు పోయి రేవంత్ రెడ్డిని తిడతాడు, హరీష్ రావు ఏమో వీళ్ళని తిడతాడు, కేటీఆర్ వీళ్ళని తిడితే వీళ్ళు పోయి వాళ్ళని తిట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మట్టి కనిపిస్తున్నారు. ప్రజలారా, నా జగనన్న నువ్వు లేందే నేను లేను, జగనన్న అన్నిటికీ మాకు జగనన్న. ఇన్ని రోజులు ఎక్కడ పోయాడు జగనన్న? ఇవన్నీ నమ్మకండి, బోకస్ మాటలు. ఇవన్నీ షూటింగులు తీసి వేసే అడ్వర్టైజ్మెంట్లు టీవీల్లో, సినిమాల్లో, సెల్ ఫోన్లలో. ఇదంతా నిజాలు కావు. ఇది చేశాడు జగనన్న, అది చేశాడు, మాకు ఈ పథకం చేశాడు, ఆ పథకం చేశాడని చెప్పని, మాకు జగనన్నే ప్రాణం అని చెప్పని చెప్పుకుంటున్నారే, ఇదంతా ప్రజలు చెప్పే మాటలు కావు. ఇదంతా కూడా సినిమా చిన్న యాడ్ ఫిలిములు తీసి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి ఇవన్నీ కూడా నటించినాయి. మన టీవీల్లోనూ, సెల్ ఫోన్లలోనూ, వీటిల్లోనూ వేస్తున్నారు. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మబోకండి. మోదీ గారి గురించి అయినా, మీరు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో, రేవంత్ రెడ్డి గారి గురించి అయినా, ఇటు రాహుల్ గాంధీ గారి గురించి అయినా కూడా ఇక్కడ మన భారతదేశంలో మనస్ఫూర్తిగా ఆలోచించి గుండెల మీద చేయేసి ఎవరు మనకు బాగు చేశారు, ఎవరు బాగు చేస్తారు అని చెప్పనేది ఆలోచించి మీరు ఓటేయండి. అంతే తప్ప వేరేది బోగస్ మాటలు మీరు వినకండి. టీవీల్లో వచ్చే అడ్వర్టైజ్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వినొద్దు. వింటే మోసపోతారు, అది చాలా మోసం. ఇప్పుడు అదేవిధంగా జగన్ చెప్పిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు పురంధరేశ్వర్ గారు కానీ ఏమైనా యాడ్లు చెప్పిస్తున్నారా? వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప మా చంద్రబాబు నాయుడు అన్న, మా పవన్ కళ్యాణ్ అన్న, మా పురంధరేశ్వర దేవి గారు అని చెప్పని ఎవరైనా అంటున్నారా? ఎవరు అనట్లేదే. ఎందుకు అనరు? అవన్నీ జరిగేవి, జగన్ గురించి జరిగేవన్నీ కూడా షూటింగ్లే. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్లు చేపిస్తున్నాడు. ఇది నమ్మకండి, నమ్మి మోసపోకండి. ప్రజలారా, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ని మీరు బాగుపరుచుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, వైకాపా రావాలి. వస్తేనే మనకి 5 ఏళ్లలో ఏం జరుగుతుంది అనేది అప్పుడు మనకి అర్థమవుతుంది. ఇంకా 5 ఏళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఆ 5 ఏళ్లలో వీళ్ళు ఎవరు ఏమి చేయలేదనుకో, అప్పుడు ఎవరు జుట్టు పట్టుకోవాలి, ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరిని సాధించాలి, ఎవరిని వాదించాలి
అప్పుడు ఎవరిని ఏమి చేయాలనేది అప్పుడు మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఆలోచించి అసలు మన భారతదేశంలో సీఎంలు అన్న మాట లేకుండా కంప్లీట్గా మన ఢిల్లీ నుంచి మొదలు పెడితే భారతదేశం మొత్తం కూడా అమెరికా ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రెసిడెంట్ రూల్ పెట్టుకొని ఆ ప్రెసిడెంట్ రూల్ వచ్చేలాగా చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టేసేసి ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు, కార్పొరేటర్లు ఉండరు, సీఎంలు ఉండరు, వీళ్ళ ఎవరు ఉండరు, ఇంకా ఓన్లీ ప్రెసిడెంట్ రూల్. ఆ విధంగా జరిగేటట్టు అవుతుంది, అవి తీరుతుంది. ప్రజలారా, ఈ బోగస్ మాటలు దయచేసి నమ్మకండి. ఎవరిని కూడా మనము విమర్శించొద్దు. ఎవరి మనసులో ఏదైతే ఉందో అది దాచుకోండి. మనకి ఎవరైతే మంచి చేస్తారో అది ఆలోచించి, మన ఇంట్లో అమ్మ బాగా చేస్తుందా, నాన్న బాగా చేస్తాడా, తమ్ముడు బాగా చేస్తాడా, అక్క బాగా చేస్తుందా, మనకి ఎవరు బాగా చేస్తారని చెప్పి అనేది మనం ఓటేస్తామా? అందరూ మన వాళ్ళే, అందరిని మనం పోషించేవాళ్ళే, మన గురించి ఆలోచించేవాళ్ళే. కాబట్టి మనం మంచి వాళ్ళని ఎన్నుకొని ఇంటిలాగా కాకుండా బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది అప్పుడే మనకు అర్థమైపోతుంది. ఆ దుర్మార్గం ఏంటి, అసలు ఆ దేశాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మాటలు నమ్మకుండా మీ అంతరాత్మకి ఏది నచ్చితే, ఎవరు బాగు చేస్తారు అనుకుంటే వాళ్ళకు ఓటేసి గెలిపించండి. మన దేశాన్ని కాపాడుకోండి, మన నాయకుల్ని ఎన్నుకోండి, దుర్మార్గుల్ని ఎన్నుకోకండి. మళ్ళీ మీరు గురికి అబద్ధాల గురికి మీరు గురి కాకండి. దయచేసి మీరు నమ్మి ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గులను నమ్మకండి. మంచి వాళ్ళని నమ్మి ఓటేసి మీరు వాళ్ళని గెలిపించి మీరు బతుకులు ముందుకు నడిపించేలాగా చూసుకోండి. జై హింద్. ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.